హై ప్రోటీన్ కలిగిన సోయా చంక్స్తో పిల్లలు నచ్చేలా సోయా కబాబ్స్, అలాగే రైస్లోకి చపాతీలోకి పెసరపప్పును యూస్ చేసి గ్రేవీలాగా చేసిన ఈ కర్రీని ఎలా చేయాలో చూద్దాము. వేడి నీటిలో ఉప్పు వేసి సోయా చంక్స్ని వేసి ఒక 10 మినిట్స్ వాటిని నాననివ్వాలి. 10 మినిట్స్ తర్వాత ఇవి సాఫ్ట్గా అవుతాయి. ఇలా సాఫ్ట్గా అయిన వీటిని 3 to 4 టైమ్స్ వీటిని పిండుతూ మంచినీటితో కడుక్కోవాలి. ఇలా కడగడం వల్ల ఇందులో ఉండే వాసన అనేది పోతుంది. ఇలా కడిగిన వీటిని ఇందులోని వాటర్ అన్నీ పోయేలాగా గట్టిగా పిండేసి పొడిగా అయ్యేలాగా చేసుకొని మిక్సీ జార్లో వేసేసి ఫైన్ పేస్ట్ లాగా కాకుండా పల్స్ మోడ్లో పెట్టి బరకగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న దీన్ని ఒక బౌల్లో వేసుకోవాలి. అదే మిక్సీ జార్లో క్యారెట్, క్యాప్సికమ్, పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డలు, అల్లం, వెల్లుల్లి వేసి మళ్ళీ దీనిని కూడా పేస్ట్లా కాకుండా బరకగా మిక్సీ పట్టుకోవాలి. ఈ పేస్ట్ను సోయా చంక్స్ పేస్ట్లో కలిపేసి కొద్దిగా ఉప్పు, కారము, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసేసి అంతా కలిసేలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలిపాక వేయించిన శనగపిండి లేదా పుట్నాల పొడి అయినా వేసుకోవచ్చు. అలాగే కొద్దిగా పన్నీర్ను క్రష్ చేసి వేసుకోండి. పన్నీర్ వేయడం వల్ల తినే అప్పుడు మనకు లోపల జ్యూసీగా ఉంటుంది, గట్టిగా ఉండకుండా. పన్నీరు, శనగపిండి వేశాక మళ్ళీ అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోండి. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందుగా వేయడం మర్చిపోయాను, అందుకే లాస్ట్లో వేసి మిక్స్ చేస్తున్నాను. అల్లం వెల్లుల్లిని క్యారెట్, క్యాప్సికంతో పాటు కూడా వేసి మిక్సీ పట్టుకోవచ్చు. ఇలా కలిపిన మిశ్రమాన్ని ఇలా మీకు నచ్చిన షేప్లో చేసుకోండి. నేను ఇలా పొడవుగా కోలాగా చేస్తున్నాను, మీరు రౌండ్గా కూడా చేసుకోవచ్చు. వీటిని మంచిగా కాగుతున్న నూనెలో మెల్లిగా వేసి వెంటనే కలపకండి, కొద్దిసేపు అయ్యాక మెల్లిగా కదుపుతూ రెండు వైపులా ఎర్రగా కాలేలాగా వేయించుకోండి. ఇలా వేయించుకున్న వీటిని ప్లేట్లోకి తీసుకోవాలి. అన్నీ ఒకేసారి కాకుండా నూనెకు సరిపడా కొన్ని వేస్తూ వేయించుకోండి. నేను కొద్దిగా పిండి తీసి పక్కకు పెట్టుకున్నాను. పిండితో మీకు ఇంకో రెసిపీ చూపిస్తాను, చివరిలో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. మీరు కూడా ఈ 2 రెసిపీస్ తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చాయో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇవి తింటుంటే కీమా బాల్స్ తిన్నట్టు, అలాగే ఫిష్ ఫ్రై తిన్నట్టు అలా ఉంది టేస్ట్. అందుకనే చెప్తున్నాను తప్పకుండా ట్రై చేయండి అని. నాన్ వెజ్ తినని వాళ్ళకైతే తప్పకుండా చేసి పెట్టండి. ఇప్పుడు అదే నూనెలో గ్రేవీ కోసం ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, పుదీనాను మిక్సీ పట్టి వేశాను. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి. ఇప్పుడు ఇవి వేగేలోపు మనం నానబెట్టుకున్న పెసరపప్పు, అలాగే కొద్దిగా పెరుగు, కరివేపాకు, ధనియాలు, జీలకర్ర వేసి మిక్సీ పట్టిన పేస్ట్ను కూడా వేసేసి అన్నీ మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. ఇక్కడ ఉల్లిపాయలు కూడా నూనెలో వేగిపోయాయి. ఇందులో పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా వేసేసి ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ పట్టిన పెసరపప్పును కూడా ఇందులో వేసేసి కలిసేలాగా కలుపుకొని నూనెలో కొద్దిసేపు పెసరపప్పు పేస్ట్ను మగ్గించుకున్నాక వేడి నీటిని పోసి కొద్దిగా సాల్ట్ వేసి ఉప్పు, కారము అన్నీ చెక్ చేసుకోండి. మూత పెట్టి నూనె పైకి తేలే వరకు ఉడికించుకోండి. 10 మినిట్స్ తర్వాత మూత తీసి ఈ గ్రేవీలో మనం ముందుగా వేయించి పెట్టుకున్న సోయా టిక్కీలను వేసి అలాగే కొద్దిగా గరం మసాలా, కొద్దిగా కొత్తిమీర వేసి లైట్గా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేయాలి. గ్రేవీలో ఉన్న వేడితో టిక్కీలు సెట్ అయిపోతాయి. మళ్ళీ మనం వాటిని ఉడికించిన అవసరం లేదు. పెసరపప్పుతో చేసిన సోయా మసాలా అన్నంలోకి, చపాతీలోకి వేడివేడిగా సర్వ్ చేయండి. నాన్ వెజ్ తినని వాళ్ళు వీక్లీ వన్స్ అయినా ఈ పెసరపప్పు కూర్మాను ట్రై చేయండి. ఈ గ్రేవీ, ఇందులోని పీసెస్ నాన్ వెజ్ టేస్టే ఉంది తింటుంటే. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. రెండో రెసిపీ చూద్దాము. కడాయిలో నూనె వేసాను. నూనె వేసి నేను కొంత పిండి తీసి పక్కకు పెట్టానన్నాను కదా, ఇప్పుడు వాటిని కబాబ్స్ చేస్తున్నాను. ఐస్ క్రీమ్ పుల్లకు పిండిని ఇలా చూపిస్తున్న విధంగా ప్రెస్ చేసి కడాయిలో నూనెలో వేస్తున్నాను. ఇలాగే చేయాలని ఏమీ లేదు, మీకు నచ్చిన షేప్లో చేసుకోండి. ఇలా చేస్తే పిల్లలు ఇంట్రెస్ట్గా తింటారని ఇలా చేశాను. ఒక 2 ఇలా చేశాను, మిగిలినవి ఇలా టిక్కీలాగా చేశాను. నూనె కొద్దిగా వేడి అయ్యాకనే వేయండి, లేదంటే పెంకకు అంటుకుపోతాయి. ఇలా వేసిన వీటిని స్లో ఫ్లేమ్లోనే 2 వైపులా ఎర్రగా కాలే వరకు వేయించుకోండి. పిండిని ఫ్రిడ్జ్లో పెట్టి ఈవినింగ్ స్నాక్స్ లాగా చేస్తున్నాను. ఒక్క పిండి మనం రెడీ చేసుకుంటే మనకు మార్నింగ్ లంచ్లోకి చేసుకోవచ్చు, ఈవినింగ్ ఇలా పిల్లలకి స్నాక్స్ లాగా చేసి పెట్టచ్చు. ఒకవైపు కాలాక మెల్లిగా రెండో వైపు టర్న్ చేసుకోండి. పైన కొద్దిగా నూనె వేసేసి 2 వైపులా ఎర్రగా క్రిస్పీగా అయ్యే వరకు వేపుకోండి. ఇలా వేయించుకున్న వీటిని ఇలాగే తినేయచ్చు, లేదంటే మనం గ్రీన్ చట్నీతోటైనా సర్వ్ చేసుకోవచ్చు, లేదా రైతాతో కూడా సర్వ్ చేసుకోవచ్చు. చాలామంది సోయా స్మెల్ వస్తుందని తినడానికి ఇష్టపడరు, కానీ నేను చెప్పిన ప్రాసెస్లో చేసుకోండి, అసలు స్మెల్ అనేదే లేదు. ఈ 2 రెసిపీస్ కూడా చాలా టేస్ట్ ఉన్నాయి. అలాగే సోయా కూడా హెల్త్కి చాలా మంచిదని మీకు కూడా తెలుసు కదా. సోయా వెజిటేబుల్స్ ఎక్కువగా వేసి ఇలా కబాబ్స్ చేసుకొని తక్కువ నూనెలో షాలో ఫ్రై చేసుకొని తినండి.
అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.